వెల్కమ్ బ్యాక్ టు మాసు బస్. ఈరోజు స్పెషల్ రోటి పచ్చడి, బుడంకాయ రోటి పచ్చడి. బుడంకాయ, చిన్న బుడంకాయ, దోసకాయ ఇలా చాలా పేర్లే ఉన్నాయి దీనికి. బుడంకాయ, దోసకాయ నేను ఎక్కువ ఉన్న పేర్లు. ఈరోజు రోటి పచ్చడికి వచ్చేసి మనం 2 బుడంకాయలు తీసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసేసుకోవాలి. సో ఫస్ట్ మనం బుడంకాయల్ని మంచిగా వాష్ చేసేసుకొని ఇలా తొక్కు అంతా లేకుండా పీల్ చేసేసుకోవాలి. తొక్కు ఉంటే తినేటప్పుడు బాగుండదు అనమాట. సో తొక్కు అంతా తీసేసుకొని బుడంకాయ కట్ చేసుకోవాలి. సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా బుడంకాయని టేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని బుడంకాయలు చేదుగా ఉంటాయి. చేదుగా ఉంటే మనం తినలేము. బట్ చేదుగా ఉంటే చెడిపోయినట్టు మాత్రం కాదు, అది కూడా చాలా హెల్దీనే. కాబట్టి ఇలా సన్న ముక్కలుగా దోసకాయ ఇంకా ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం రోట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి. ఉప్పు కారం మళ్ళీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకొని పల్లీలు వేయించి పొడి కొట్టుకున్న పౌడర్ అనమాట. ఇది ఒక 1 టీ గ్లాస్ మీద సరిపోతుంది. సో ఇది కూడా వేసి లైట్గా ఒక 2-3 సార్లు అలా దంచుకొని ఇందులో ఒక ½ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న చింతపండు వేయాలి. ఓన్లీ చింతపండు మాత్రమే వేయాలి. మంచిగా నానిన చింతపండు. వాటర్ అయితే మనం యూజ్ చేయము, ఎందుకంటే బుడంకాయలోనే వాటర్ దండిగా ఉంటాయి కాబట్టి ఇంకా వాటర్ పక్కన పెట్టేసుకోవాలి. ఓన్లీ ఇవన్నీ మంచిగా దంచిన తర్వాత ఇంకా మనం స్లోగా కొన్ని బుడంకాయలు ఆనియన్ దంచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి, ఇలా చిన్నగా దంచుకోవాలి. ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా, ఎందుకంటే బుడంకాయ నలిగిపోకూడదు. మనం నమిలినప్పుడే ఆ బుడంకాయ టేస్ట్ అనేది రావాలి. చూడండి, ఇలా ముక్కలు కనపడేలాగా దంచుకోవాలి. స్మాష్ అవ్వకూడదు. ఇలా అన్నీ కలిసి మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తాయి అన్నమాట. ఇలా అంతా దంచేసుకున్న తర్వాత మనం టేస్ట్ చేసుకొని ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. పల్లీల పౌడర్ వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్. ఇంకా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తినేస్తే ఆహా, ఆ టేస్టే వేరే. మీకు కూడా ఖచ్చితంగా రోటి పచ్చడిలో ఇష్టమైతే కంప్లీట్లీ ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.